లాలూ ప్రసాద్ యాదవ్‌కి కోర్టు షాక్ ఇచ్చింది. ఏదైతే తను మంత్రిగా ఉండగా, రైల్వే మంత్రిగా ఉండగా, ఆళ్ళ అబ్బాయి, ఆళ్ళ కూతుళ్ళు, కొడుకులు అందరూ కలిసి ఒక పెద్ద స్కామే చేశారు. ఎట్లా అంటే ఈ రైల్వేల్లో గ్యాంగ్ మెన్ అని, లేకపోతే వాచ్‌మెన్ అని ఇట్లాంటి ఉద్యోగాలు ఉంటాయి గదా! ఈ ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ కిందనే అపాయింట్ చేస్తారు. ఆ ఔట్ సోర్సింగ్ గూడా వీళ్ళ వాళ్ళే పెట్టుకొని, ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగం రావాలంటే 4-5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. మా దగ్గర డబ్బులు లేవంటే నీ దగ్గర పొలం ఉందా? ఆస్తి ఉందా? బంగారం ఉందా? వెండి ఉంది. ఏదుంటే అది తెచ్చి తీసుకోమన్నారు. సరే బంగారం, వెండి ఇట్లాంటిది ఉన్నటువంటి వాళ్ళదైతే ఏం పట్టుబడలేదు గానీ, అనేక మందికి రిజిస్ట్రేషన్ వీళ్ళ పేర్ల మీదనే చేయించుకున్నారు ఏకంగా భూములు. బినామీలు గూడా గాదు. వీళ్ళ పేర్ల మీదనే చేయించుకున్నారు. కొడుకులు, కూతుళ్ళు వీళ్ళందరి పేర్ల మీద. వాళ్ళందరి పేర్ల మీదన రిజిస్టర్ అయినటువంటి భూములు ఎవరైతే వీళ్ళ పేరుని రిజిస్టర్ చేశారో వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగాలొచ్చినాయి. దాని మీదన సీబీఐ దర్యాప్తుతో బయటపడినటువంటి నేపథ్యంలో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో దాంట్లో తాను నిర్దోషినని అంటే మళ్ళీ నాటకాలు బిగించేశాడు. ఇంతకుముందు 2 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడితే అనారోగ్యం సాకు చూపెట్టి బయటకు బెయిల్ మీద వచ్చాడు. షటిల్ ఆడుతున్నాడు, మీటింగుల్లో పాల్గొంటున్నాడు, బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇస్తున్నాడు. కోర్టు అనగానే అకస్మాత్తుగా ఆయన అనారోగ్యం అయిపోయింది. ఓ వీల్ చైరు వెళ్ళాడు, అతి డ్రామా ఆడాడు. బట్ కోర్టు మాత్రం ఆ డ్రామాల్ని లెక్క చేయలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ మీద అభియోగాలు నమోదు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. తద్వారా భవిష్యత్తులో శిక్ష తప్పని పరిస్థితి. బీహార్ ఎన్నికలకు ముందు ఇదో పెద్ద సంచలనం.